హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం మహారాష్ట్రలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాము. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమంటే ఇక్కడ శివలింగం భూమి మీద కాకుండా భూమి లోపల ఉంటుంది. అంతేకాకుండా ఒకే జ్యోతిర్లింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల స్వరూపాలను ఒకే శివలింగంలో దర్శించవచ్చు. ఈ ఆలయ స్థల పురాణం ఏమంటే గౌతమ మహర్షి తన సతీమణి అయిన అహల్యతో కలిసి ఇక్కడ జీవించారు. అయితే ఒకనాడు కరువు కాటకాలు వచ్చి తాగడానికి నీరు కూడా లేకుండా అల్లాడిపోయారట. అప్పుడు గౌతమ మహర్షి తన తపశక్తితో ఒక సరస్సును సృష్టించారు. కానీ మిగిలిన మునిపత్నులు అందరూ గౌతముని చూసి ఈర్ష్య పొంది తమకు కూడా సరస్సులు కావాలని తమ భర్తల వద్ద పోరు పెట్టడం జరిగింది. దానితో ఆ ఋషులంతా గణపతి కోసం ఘోరమైన తపస్సును చేశారు. గణపతి ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకోమనగా గౌతమునికి గోహత్యాపాతకం చుట్టుకోవాలని కోరుకున్నారు. అలాంటి కోరికలు కోరడం తప్పని వినాయకుడు వారించినప్పటికీ వినకపోవడం వలన వినాయకుడు వారు కోరిన వరం ఇవ్వడం జరిగింది. దీనితో ఒకసారి ఒక గోవు గౌతముని పొలంలో గడ్డి మేస్తుండగా గౌతముడు ఒక దర్భతో గోవుని అదిలించాడు. ఆ దర్భ చివర పదునుగా ఉండడం వలన ఆ గోవు మరణించింది. దీంతో గౌతమునికి గోహత్యాపాతకం చుట్టుకుంది. గోహత్యా పాతకాన్ని తొలగించుకోవడానికి గౌతముడు గంగను భూమిపై తేవడానికి శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు తన జటాజూటాన్ని విదిలించగా అందులోని ఒక జటాజూటం వెళ్లి బ్రహ్మగిరి పర్వతానికి తగిలి గంగానది అక్కడి నుంచి ప్రవహించి కిందికి వచ్చింది. దానినే గౌతమి లేదా గోదావరి అని పిలుస్తారు. అంతేకాదండి, గౌతమ మహర్షి తపస్సుకు కేవలం ఆ పరమశివుడు మాత్రమే కాదు, బ్రహ్మ విష్ణువులతో పాటు ఆది పరాశక్తి కూడా ప్రత్యక్షమైందట. అందుకే ఈ ప్రదేశంలో శివుడు బ్రహ్మ విష్ణువులు ముగ్గురు పానపట్టం లోపల లింగాకారంలో ఉంటారు. అందువల్లనే దీనిని త్రయంబకం అంటారు. ఈ లింగంలో నిత్యం గోదావరి నీరు ఊరుతూ ఉంటుంది. గౌతమ మహర్షి తీసుకువచ్చిన ఈ గంగా నదికి కుశావత తీర్థం అని పేరు. ప్రధాన ఆలయం నుండి కాలినడకన 5 నిమిషాల్లో కుశావత తీర్థం ఉంటుంది. కుశావతి తీర్థం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాకు ఆరంభ స్థలం. ప్రపంచం నలుమూలల నుండి సాధువులు స్నానమాచరించడానికి ఇక్కడికే వస్తారు. గతంలో జరిగిన ఒక కుంభమేళా సమయంలో వైష్ణవులు శైవుల మధ్య తలెత్తిన వివాదంలో వందలాది మంది చనిపోయారట. అందువల్ల ఎవరు ఎక్కడ ముందుగా స్నానమాచరించాలి అనేది పీష్వాలు నిర్ణయించారట. వైష్ణవ సాధువులు పంచవటి దగ్గర ప్రవహించే రామకుండ్లో స్నానమాచరిస్తే శైవ సాధువులు కుశావతిలో స్నానమాచరిస్తారు. గోదావరి నది కుశావతి నుండి రామకుండ్లోకి ప్రవహిస్తుంది. అందువల్ల ఈ 2 ప్రదేశాలు కూడా చాలా పవిత్రమైనవి. భగవంతుడు సైతం తొలగించలేని పాపాలు పాపకర్మలు కూడా ఈ కుశావతిలో మునిగినంతనే తొలగుతాయని స్థల పురాణం చెబుతుంది. గర్భాలయం లోపల ఉండే శివలింగం మాదిరి శివలింగం ఆలయం వెలుపల నిర్మించారు. ఇక్కడ భక్తులు శివలింగాన్ని తాకి తమ పూజలు నిర్వహించుకోవచ్చు. ఈ త్రయంబకేశ్వరుణ్ణి దర్శిస్తే మనసులోని కోరికలన్నీ సిద్ధించబడతాయి. అంతటి మహిమాన్వితమైన జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. మీరు కూడా త్రయంబకేశ్వరం దర్శించి స్వామివారి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు పొందగలరు. ఓం నమః శివాయ. సర్వేజన సుఖినో భవంతు.